కపిల తీర్థం స్థల ప్రాశస్త్యాన్ని తెలిపే ఇతి వృత్తాంతాలను చూడచక్కని శిల్పాలతో అందంగా తీర్చిదిద్దారు. కపిలేశ్వరుడి దర్శనం చేసుకున్న తరువాత భక్తులు ఈ ఉద్యానవనంలో సేద తీరుతారు. కొంచెం ముందుకు వెళ్ళగానే నమ్మాళ్వార్ల సన్నిధి దర్శనమిస్తుంది. ఈ నమ్మాళ్వార్ల సన్నిధిని 13వ శతాబ్దంలో తంజలూరుకు చెందిన పల్వరాయన్ అనే భక్తుడు ప్రతిష్ఠించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. నమ్మాళ్వార్ సన్నిధికి వెనుక వైపున ఉన్న శ్రీ కామాక్షీదేవి నందనవనంలో ఎన్నో రకాల పుష్పజాతి మొక్కలు ఉన్నాయి. ఇక ఆలయ ప్రవేశ మార్గంలో ఓ పక్క వేణుగోపాల స్వామి, మరోవైపు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయాలు ముఖమండప సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తూ జలపాత సవ్వడుల నడుమ సుందరంగా నిలవై ఉన్నాయి. ముఖమండప పైభాగంలో శ్రీ మహావిష్ణువు, శ్రీ ఉమామహేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహమూర్తులు భక్తుల మదిని పులకరింపజేస్తాయి. అలాగే పుష్కరిణి ఎదురుగా త్రిపుర సంహారమూర్తి, లింగోద్భవమూర్తి, గజ సంహారమూర్తి, ఉమామహేశ్వర స్వామి, దక్షిణామూర్తి చూడచక్కగా కొలువై ఉన్నారు. వీటన్నిటినీ వీక్షించిన భక్తులు కపిల తీర్థం ప్రధాన మండపంలోకి చేరుకోగానే తూర్పుముఖంగా దర్శనమిచ్చి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని సేవిస్తారు. ఈ ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల కుమారుడు పెద్ద తిరుమలాచార్యులు నిర్మించినట్లు శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి. సుమారు 4 అడుగుల ఎత్తులో శోభాయమానంగా దర్శనమిచ్చి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. అలాగే కపిల తీర్థ పుష్కరిణికి అనుసంధానంగా ఉన్న రంగమండపంలో ఉత్తరాభిముఖంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి నిలవై భక్తులను అనుగ్రహిస్తున్నారు. శిల్పశోభితమైన 16 స్తంభాలతో కూడుకున్న చతురస్రాకార మండపంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి వారు చతుర్భుజాలను, శంకు చక్రాలను, వేణువును ధరించి ఉభయ దేవేరి సమేతంగా పూజలు అందుకుంటున్నారు. ఏటా కృష్ణాష్టమి రోజున శ్రీ వేణుగోపాల స్వామికి విశేష అభిషేకాలు, ఆరాధనలు నిర్వహిస్తారు. ముక్కోటి దేవతలు, ఋషులు, సాధు పుంగవులు తీర్థ విధులు నిర్వహించి ధరించిన కపిల తీర్థం ఎన్నో పవిత్ర తీర్థజలాలకు మూలం. కపిల తీర్థం మనం వెళ్ళాం, గుర్తుందా? మా చిన్నయ్య, వదిన, స్మరిస్తేనే సకల పాపాలను పటాపంచలు చేసే ఈ మహత్తర తీర్థరాజంలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులకు కపిలేశ్వరుడి అనుగ్రహం మెండుగా లభిస్తుందని ఐతిహ్యం. తదాస్తు తదాస్తు తదాస్తు. వాటర్ ఫాల్స్ ఎంత బాగుంటాయో కదా. వాటర్ ఫాల్స్ అక్కడ చాలా చాలా. ఈ పుష్కరిణిలోని వాయవ్య మూలలో బ్రహ్మగుండం, విష్ణుగుండం, మహేశ్వర గుండం అనే 3 నీటి గుండాలు ఉన్నాయి. 3 నీటి గుండాలు ఉన్నాయట. మనం వెళ్ళినా కూడా ఇవన్నీ ఏమీ తెలియదు.
చూసేసాం వచ్చేసాం అంతే. సాక్షాత్తు శ్రీహరి స్వయంగా ఓ బ్రాహ్మణోత్తముడికి కపిల తీర్థ ప్రాశస్త్యాన్ని తెలిపి ఆ తీర్థంలో పుణ్యస్నానం ఆచరించమని సూచించినట్లు వరాహ పురాణం ద్వారా తెలుస్తోంది. ఎంతుందో చరిత్ర చూడండి. ఏమీ తెలియదు. తొలుత కపిల మహర్షి సేవించడం వల్ల కపిల తీర్థంగా, తరువాత ఆళ్వార్లు సేవించినందున ఆళ్వార్ తీర్థంగా, సుదర్శన చక్రతాళ్వార్ తపస్సు చేసిన ఫలితంగా చక్ర తీర్థంగా కపిల తీర్థం వినుతికెక్కింది. 3 పేర్లు ఉన్నాయట కపిల తీర్థానికి. ఎంత వివరంగా కపిల తెలుస్తున్నాయో. తీర్థం పైభాగంలో చక్ర తీర్థం ఉంది. ఈ తీర్థంలో స్నానమాచరించి ఇంద్రుడు తన దోషాన్ని పోగొట్టుకున్నట్లు పురాణోక్తి. ఆ ప్రక్కనే ఉన్న విశ్వక్సేన తీర్థ ప్రాంతంలో వరుణపుత్రుడైన విశ్వక్సేనుడు శ్రీహరిని ప్రార్థించి సర్వ సైన్యాధ్యక్ష పదవిని పొందినట్లు ప్రతీతి. ఇంకా కపిల తీర్థం పైభాగంలో వెంకటాచల సానువుల్లో పంచాయుధ తీర్థాలు, అనల తీర్థం, బ్రహ్మతీర్థం, సప్తర్షి తీర్థాలు, మూర్తి తీర్థాలు, ఇలా ఎన్నో పవిత్ర తీర్థరాజాలు భక్తలోకాన్ని పవిత్రం చేస్తూ కొలువై ఉన్నాయి. కపిల తీర్థం పుష్కరిణికి పడమటి భాగంలో కోనేటి మెట్ల పైభాగంలో ఉన్న రాతి గుహను నరసింహ గుహ అంటారు. ఈ గుహలు తిరుమల క్షేత్రానికి సొరంగ మార్గం ఉందని చెబుతారు. నరసింహ గుహ మార్గం ద్వారానే వకుళామాత వెంకటాచలం నుంచి కపిల తీర్థానికి చేరుకుని స్నానమాచరించి కపిలేశ్వరుణ్ణి సేవించి పద్మావతి శ్రీనివాసుల వివాహానికి మార్గోపదేశం సూచించమని ప్రార్థించినట్లు పురాణోక్తి. ఎంత చరిత్ర ఉందో గుర్తుండదు. విన్నా చదివినా మళ్ళా మర్చిపోతాను. కపిల తీర్థ పుష్కరిణికి ఆగ్నేయ మూలలో ఉన్న మెట్ల పైభాగంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి ఆలయం ఉంది. ముందుగా కనిపించే విశాలమైన ఈ కళ్యాణ మండపంలోని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి ఓంజల్ సేవ జరుగుతుంది. అందుకే ఈ మండపాన్ని డోలోత్సవ మండపం అని కూడా అంటారు. మహాశివరాత్రి రోజు ఈ ప్రాంగణంలోని ఆది దంపతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈశ్వర పరమేశ్వర పాహిమాం, కపిలేశ్వర స్వామి రక్షమాం. ఎప్పుడో వచ్చాం తండ్రి మీ దగ్గరికి. సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా పక్కనే కదా. దాటి ముందుకెళ్ళగాని ఆ కనపడేది ధ్వజస్తంభ మండపం. ఈ మండపంలో భక్తులను అనుగ్రహిస్తూ పశ్చిమాభిముఖంగా శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు తొలి పూజలు అందుకుంటారు. స్వామివారు చతుర్భుజాలతో అంకుశం, విరిగిన దంతం, పాశము, మోదకాలను ధరించి నాగాభరణాలతో మూషిక వాహనుడై చిరుమందహాసంతో తనను శరణు వేడిన భక్తుల విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదిస్తూ ఉంటారు. సిద్ధి వినాయకుణ్ణి దర్శించుకున్న భక్తులు ఎదురుగా ఉన్న బలిపీఠం, ధ్వజస్తంభాలకు ప్రణమిల్లుతారు. కపిలేశ్వరుడికి అభిముఖంగా ధ్వజస్తంభంపై 4 వైపులా త్రిశూలం, సిద్ధి వినాయక స్వామి, నందీశ్వరుడిపై కొలువైన పార్వతీ పరమేశ్వరుడు, మయూర వాహనాధీశుడైన కుమారస్వామి వారు దర్శనమిస్తారు. మనకి కుమారస్వామి అని అలవాటు కదా, షణ్ముఖ్ అన్నది అసలు తెలియదు ముందు. ఇక స్వామివారి ముఖమండప ప్రవేశానికి ముందు భాగంలో ద్వారపాలకులైన దిండి ముండి కొలువై ఉంటారు. వీరు డమరుకం, త్రిశూలం, గదలను ధరించి శివయ్య దర్శనానికి వచ్చే భక్తులను
నిశితంగా గమనిస్తున్నట్లు ఉంటారు. ఒక్క ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతం బదులు పరమశివభక్తుడైన మాణిక్యవాచకర్ పాడిన తిరువన్పావై అనే తమిళ తేవారాలను గానం చేస్తారు. అనుమతితో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి ప్రధాన మండపంలోకి ప్రవేశించిన భక్తులు ముందుగా నందీశ్వరుణ్ణి సేవిస్తారు. శిల్పశోభితంగా మనోహర అంగ సౌష్ఠవంతో ఆకర్షణీయంగా దర్శనమిచ్చే ఈ నందీశ్వర విగ్రహం ఎంతో పురాతనమైనది. శ్రీ కపిలేశ్వర స్వామి వారు గర్భాలయంలో పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ భక్త కోటికి అనంత ఫల ప్రాప్తిని ప్రసాదిస్తూ ఉంటారు. సుమారు 3 అడుగుల ఎత్తులో తేజో విరాజితంగా దర్శనమిచ్చే కపిలేశ్వర స్వామి మహాలింగం ఎర్రమట్టి వర్ణంలో మనోహరంగా కొలువై ఉంటుంది. కపిలేశ్వర స్వామి నమో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. కపిలేశ్వరుడి చెంతని పార్వతీదేవి కామాక్షీదేవిగా అనుగ్రహిస్తోంది. కామాక్షి మాత చతుర్భుజాలలో అంకుశం పాశం ధరించి అభయ వరద హస్తాలతో శ్రీ కామాక్షీదేవి చిరు దరహాసంతో కరుణా వీక్షణాలతో భక్తులపై కామాక్షి మాత నమో నమః. కామాక్షి నయన మాత నమో మనోహరంగా నమః. దర్శనమిస్తూ ఉంటారు. ఇక కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్న భక్తులు ప్రదక్షిణా మార్గంలో సోమసూత్రం వద్ద ధ్యాన ముద్రలు అనుగ్రహిస్తున్న చండీకేశ్వరుణ్ణి దర్శించుకుని పరివార దేవతా మండపానికి చేరుకుంటారు. చండికేశ్వర నమో నమః. ఈ మండపంలో దక్షిణామూర్తి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం మహాగణపతి, ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. నరసింహేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, ప్రమద గణపతి, శివసూర్య స్వామి, ఆ ప్రక్కనే రాతి అలలో కొలువైన ఈశ్వర శ్రీ పరమేశ్వర శివకామ పాహి మాం సుందరి సమేత పాహి శ్రీ రక్ష నటరాజ మాం స్వామి రక్ష వారు, మాం. శ్రీ శివకామ వల్లి సుందరి నమో దేవసేన నమః. సమేత శ్రీ శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవసేన వారు సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాహి మాం రక్ష మాం. ఫలాన్ని పొందుతారు. అందరినీ కాపాడు. ఎంత సపరివార శ్రద్ధతో సమేతంగా కామాక్షి కపిలేశ్వరులను దర్శించుకున్న భక్తులు ఆలయ వెలుపల వెంకటాచల కొండ కింది భాగంలో నిలవై ఉన్న నాగుల కట్ట వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాం కదా మనం, చాలా ఉన్నాయని. మా అన్నయ్య వదిన అయ్యో మేము ఎన్నిసార్లు వచ్చాం కపిల తీర్థం రాలేదు అన్నారు. ఇదంతా 2004లో అనుకుంటాం. నాగేంద్ర స్వామి నమో నమః. అంతే, ఒకసారి వెళ్ళినట్టున్నాం అంతే. ఆ ప్రక్కనే పశ్చిమాభిముఖంగా నిలవైన శ్రీ కోటిలింగేశ్వర స్వామిని, శ్రీ కోటిలింగేశ్వర స్వామి అగస్తేశ్వర పాహి స్వామిని మాం. నవగ్రహ మండప